చాలా భారీ మూల్యాన్ని చెల్లించుకుంటారు. అందుకని వాల్యుబుల్స్ కోసం చూడదు. మీరు ఏం చెప్పానో ఇలా కిందకి దిగేసి వెళ్ళిపోండి. తర్వాత అన్ని బాగుంటే వచ్చి మన సామాన్లు మనం తీసుకోవచ్చు. రెండోది, మన మార్కాపురం దగ్గర యాక్సిడెంట్ అని తెలుసు కదా మీ అందరికి. 14 మంది ఎగ్జిస్ట్ దగ్గర 3 ఇరుక్కుపోయి ఉన్నారు. ఎగ్జిస్ట్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ రోడ్డు అంటే ఏం జరుగుతుంది, నేను ముందెళ్ళాలని 3 దానిలో ఒకలే పడతారు. ఛాన్స్ 2 మనిషికి. ఆ 3 ఏం చేశారు, వెళ్ళిపోయి వాళ్ళు ఇరుక్కున్నారు. 3 1 by 1 వెళ్ళుంటే 3 సేఫ్ అయ్యేవాళ్ళు. వెనకాల కూడా నాకు తెలిసి ఇంకో 2-3 ఎఫెక్ట్ అయ్యి ఉంటారు. అందుకని కంగారు ఉండకూడదు. ప్రమాదం జరిగినప్పుడు మనం ఎంత ధైర్యంగా ఉంటే అంత మంచిగా బయటపడదు. ఓకేనా? అయితే మీరందరూ నాకు ఇవన్నీ పాటిస్తారు మంచోళ్ళు. కానీ నేను రోజు వచ్చి అందరికీ చెప్పలేను, కొన్ని బస్సులు మిస్ అవ్వచ్చు. అందుకని మీరు నాకు ఏం హెల్ప్ చేస్తారంటే, మీ బ్రదరో, మీ అమ్మాయో, మీ అబ్బాయో, మీ బాబాయో ఎవరన్నా ఫలానా ఊరు బెంగళూరు వెళ్తున్నాం, హైదరాబాద్ వెళ్తున్నాం ఫలానా బస్సులో అనగానే, బాబు ఫస్ట్ బస్ ఎక్కగానే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడుందో చూసుకో, పొగరాగానే ముక్కుకి ఏమైనా కట్టుకుని కిందకి వచ్చేయి. వాల్యుబుల్స్ కోసం టైం ఇచ్చేయద్దు. తొక్కిసలాట తోపులాట లేకుండా ధైర్యంగా బయటపడు అని చెప్పారు. ఇప్పుడు మీ ముందు ట్యాంక్ అండ్ డ్రైవ్ చెక్ చేశాం కదా. డ్రైవర్ గారు పర్ఫెక్ట్, డాక్యుమెంట్ పర్ఫెక్ట్, బండి పర్ఫెక్ట్, లగేజ్ అంతా చెక్ చేసాం. ఏమీ మీకు ఇబ్బందులు అన్నీ ఉన్నాయి. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే చక్కగా హ్యాపీగా నిద్రపోయి హ్యాపీగా ఇంటికి చేరాలి. హ్యాపీ జర్నీ.